ఉత్తర తెలంగాణపై వరుణుడు గర్జించాడు. ఊరువాడ ఏకమైంది. ఎటు చూసినా కూడా కన్నీరే మిగిలింది. ప్రస్తుతం రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. వరద బురద పేరుకుపోయింది. ప్రస్తుతం నిజామాబాద్ లో ఎటువంటి పరిస్థితి నెలకొని ఉందో పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి బాలకుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. బాలకుమార్, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షం బీభత్సం సృష్టించింది. జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా వర్షపాతం నమోదైంది. ఇటు నిజామాబాద్తో పాటు కామారెడ్డి జిల్లా కూడా వర్షానికి అతలాకుతలమైంది. 3 రోజులుగా కంటిన్యూస్గా వర్షాలు కురుస్తున్నాయి. చాలా చెరువులు తెగిపోయాయి. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం మనం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం గూపన్పల్లిలో ఉన్నాం. గూపన్పల్లి పులాంగ్ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో 2 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి. ఇక నిజామాబాద్ జిల్లాలో అనేక ప్రాంతాల్లో నిన్న హై రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదైంది. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక మహారాష్ట్ర నిజామాబాద్ సరిహద్దు పూర్తిగా మూసేశారు అధికారులు. మహారాష్ట్రలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. గంట గంటకు వరద ఉధృతి పెరుగుతుంది. దీంతో అక్కడ మహారాష్ట్ర నిజామాబాద్కు మధ్య కందకుర్తి వద్ద రాకపోకలు అయితే నిలిపేశారు. ఇక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతుంది. దాదాపు 5 లక్షల క్యూసెక్కుల వరద వస్తుంది. దీంతో దిగువకు అంతే నీటిని విడుదల చేస్తున్నారు. ఇటు నిజాం సాగర్ కూడా 2 లక్షల క్యూసెక్కుల వరద వస్తుంది. దాదాపు అన్ని గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్టు నిజాం సాగర్ వరదతో పాటు మహారాష్ట్ర నుంచి వస్తున్న వరద కలిసి మంజీరా నది వద్ద ఉధృతంగా ప్రవహించి గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. అక్కడ ఆలయం పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. ఇక కామారెడ్డి జిల్లాలో అయితే వరద బీభత్సం సృష్టించింది. ఈ 3 రోజులుగా కురిసిన వర్షానికి బీబీపేట పెద్ద చెరువుకు గండిపడింది. ప్రమాదకర పరిస్థితిలో బీబీపేట పెద్ద చెరువు ప్రవహిస్తుంది. బీబీపేటకు దిగువనున్న గ్రామాలని అధికారులు ఖాళీ చేయించారు. ఏ క్షణమైనా బీబీపేట చెరువు తెగే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమై షేర్ బీబీపేట గ్రామస్తులు పూర్తిగా తరలించి పునరావాస కేంద్రానికి అయితే తరలించారు. ఇక జిల్లా వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. దాదాపు 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికల నేపథ్యంలో విద్యాశాఖ అప్రమత్తమైంది. చాలా చోట్ల వాగులు వంకలు తెగిపోయి రోడ్లు ధ్వంసమై రాకపోకలకు ఇబ్బందికరంగా మారడంతో విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఇక ఆగస్టులో కామారెడ్డి జిల్లాలో సాధారణ వర్షం పాతం కంటే దాదాపుగా 135% అధికంగా వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారి చెప్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఊహించని రీతిలో వర్షం కురిసింది. దాదాపుగా 10 మండలాల్లో 30 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. ఇక రాజంపేటలో దాదాపు 40 సెంటీమీటర్లకు పైగా అంటే దాదాపు 50 సెంటీమీటర్లకు దగ్గరగా అక్కడ రాజంపేట ఒక మండలంలో కురిసింది. 20 మండలాల్లో దాదాపుగా 30 సెంటీమీటర్ల వర్షం. ఇట్లా ఊహించని రీతిలో వర్షం కురవడంతో జనం కాకావికలమైనలు, రహదారులన్నీ ధ్వంసమయ్యాయి. కామారెడ్డి చుట్టుపక్కల ఎక్కడ కూడా రాకపోకలు కామారెడ్డి పట్టణానికి వచ్చేందుకు వీలు లేకుండా రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. రాజంపేట, బిక్కనూరు, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, లింగంపేట ఈ ప్రాంతాలన్నింటిలో కూడా అతి భారీ వర్షాలు అయితే కురిశాయి. ఇక వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. ఎప్పుడు కూడా ఊహించని స్థితిలో పంటలు పూర్తిగా నీట మునిగాయి. జిల్లా వ్యాప్తంగా కూడా 55 చెరువులు ఇప్పటి వరకు తెగినట్లు ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్నారు. చెరువులకు తక్షణ మరమ్మతులు అయితే చేస్తున్నారు. ఇప్పటి వరకు 20 చెరువులకు మరమ్మతులు పూర్తి చేశారు. దాదాపు 380 గ్రామాల్లో 1,00,000 ఎకరాల్లో పంట నీటలు మునిగినట్లు ప్రాథమికంగా ఒక అంచనా వేశారు. నిన్న ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే చేసిన సందర్భంగా అధికారులు ప్రాథమిక నివేదిక అయితే ప్రభుత్వానికి సమర్పించారు. దీంట్లో వరి, పత్తి, సోయా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక నివేదిక అయితే ప్రభుత్వానికి పంపించారు. ఇక 2 రోజుల్లో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 2 మృత్యువాత పడ్డారు. భారీ వర్షాల కారణంగా ఒకరు గల్లంతయ్యారు. వాళ్ళకు పరిహారం ఇస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఇక దాదాపుగా 18 గేదెలు, 8 ఆవులు మృతి చెందాయి. 10,000 కోళ్లు కూడా మృత్యువాత పడ్డట్టు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను కామారెడ్డి జిల్లా అధికారులు సమర్పించారు. 15 ఇళ్లు దెబ్బతిన్నాయి. పూర్తిగా వర్షాల కారణంగా ఇళ్లు కూలిపోయాయి. దాదాపుగా 310 ఇళ్ళు అయితే పాక్షికంగా దెబ్బతిన్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇక 24 చోట్ల పంచాయతీరాజ్ రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రహదారులు రాకపోకలకైతే తీవ్ర ఇబ్బంది ఉంది. నేషనల్ హైవే కూడా దిగ్బంధంలో ఉంది. ఇంకా ఇప్పుడు నేషనల్ హైవే పైన 2-3 చోట్ల రోడ్లు తెగిపోయాయి. అక్కడ రోడ్ల మరమ్మతులకు వర్షం ఆటంకంగా మారుతుంది. స్వల్పంగా రాత్రి కూడా వర్షం కురిసింది. దీంతో రోడ్ల మరమ్మతులకైతే ఇబ్బంది అవుతుంది. కామారెడ్డి నుంచి హైదరాబాద్ పోయే హైవే పైన మెల్లిమెల్లిగా వాహనాలను పంపిస్తున్నారు. ఇక 25% నుంచి 30% వరకు అంటే వేగాన్ని పెంచారు. గతంలో 100% నడిచే వాహనాలు కేవలం ఇప్పుడు 30%కి పైగా పెంచి అక్కడికి ప్రయాణాలను కొనసాగిస్తున్నారు. అయితే ప్రయాణాలు అయితే బంద్ కాలేదు. స్లోగా వాహనాల్ని ముందుకు కదిలిస్తున్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా ఇటు నిజామాబాద్ జిల్లా కూడా ఎంచ వద్ద ఉధృతంగా వాగు ప్రవహిస్తుంది. జలాల్పూర్ గ్రామానికి, అల్జాపూర్ గ్రామానికి అయితే రాకపోకలు నిలిచిపోయి
జలదిగ్బంధంలో గ్రామం ఉంది. ఇక ఓవరాల్గా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా భారీగానే వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు కూడా వర్ష సూచన ఉండడంతో ప్రజలైతే బెంబేలెత్తిపోతున్నారు. ఇక అధికారులు అప్రమత్తమయ్యాడు. నిజామాబాద్ కలెక్టరేట్తో పాటు కామారెడ్డి కలెక్టరేట్లోనూ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. పునరావాసాల కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. నిజామాబాద్ రూరల్లో బాగా డ్యామేజ్ అయింది. అధికారులు అందరు కూడా అక్కడికి పర్యవేక్షిస్తున్నారు. చాలా ఇళ్లలోకి నీళ్లు చేరాయి. ఇక కామారెడ్డి పట్టణం కూడా ఇంకా జలదిగ్బంధంలో ఉంది. వర్షం ఆగింది కానీ బురద మిగిల్చిన విషాదం అయితే అక్కడ ఉంది. చాలా ఇళ్లలో బురద చేరింది. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో ఓవరాల్గా అయితే ఈ వర్షాలు అంటే 3 రోజులుగా కురుస్తున్న వర్షాలు ఉమ్మడి జిల్లాకు అయితే తీవ్ర నష్టం కలిగించాయి. కామారెడ్డి జిల్లాకు ప్రత్యేకంగా భారీ నష్టాన్ని భారీ చేదును అయితే మిగిల్చాయని చెప్పుకోవచ్చు.